ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నారు, ఆయన మనుషులు తీసుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా నారాయణ అంటున్నారు ఇది ప్రతిపక్ష ఆరోపణ మాత్రమే అంటున్నారు. సార్ ఆరోపణ అంటున్నారు. డైలీ ఏదైతే ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే రిపోర్ట్ పంపిస్తారో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి రిపోర్ట్లు వాట్సాప్ ద్వారా నారాయణ స్కూల్ 4238 సెంట్రల్ నెంబర్ నారాయణ హై స్కూల్ నుంచి పోయింది అనేది చెప్పేదానికి ఇది డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ పంపించింది. ఆయన స్కూల్లో నుంచి పేపర్ లీక్ అయ్యి ఆయన మా సంబంధం లేదని చెప్తూ ఎంతవరకు సబబు? దీన్ని మొత్తం మీరు చూస్తే కదిర్లో చూస్తే హిందీ పేపర్ రాస్తూ నారాయణ సిబ్బందే పట్టుబడ్డాడు. నెల్లూరులో చూస్తే సైన్స్ పేపర్ చూస్తే పట్టుబడ్డాడు. ఈ రోజు నారాయణ విద్యా సంస్థలు ఏదైతే గ్రేడ్ల కోసం ఈ రోజు పోటీ పడుతున్నారు, ఈరోజు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా పోటీ తత్వంతో పెరిగిపోయినాయి. కాబట్టి దాని స్కూల్స్ ఉనికి చాటుకునే దానికి ఈ రోజు లీకులు చేయించుకొని గ్రేడ్లు సాధించి ఈ రోజు విద్యార్థులు మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా నారాయణ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలా కాకుండా ఏదైతే సంబంధించిన మంత్రులందరి మీద కూడా వాళ్ళు నైతిక విలువ చేసుకుని రాజీనామా చేయాల్సిందే. కొన్ని లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదువుస్తుంటే వీళ్ళు దొంగదారిని ఇలా పేపర్ లీక్ చేసుకొని ఈరోజు స్పష్టంగా వాట్సాప్ ద్వారా లీక్ అయిందని చెప్పి డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్సే పంపించాడు. దీనికి తూతూ మంత్రంగా ఇన్విజిలేటర్ని సూపరింటెండెంట్ మీద యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళ మీదుగా తీసుకోవాల్సింది యాజమాన్యం మీద తీసుకోవాలా? ఎందుకంటే కదిర్లో అయినా మడకసిరిలో అయినా నెల్లూరులో అయినా సూత్రధారి నారాయణ యాజమాన్యం, నారాయణ విద్యా సంస్థల నుంచే సూత్రధారి. ఈరోజు విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఎవరైనా నాశనం చేశారు అంటే అది నారాయణ అన్నది అతిశక్తి కాదు.